పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్ ఇప్పుడే పాలిటిక్స్లో. నేషనల్ మీడియా కూడా సేమ్ ఇలాగే చెప్తుంది. దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వైఎస్ఆర్సీపీ లెక్కల ప్రకారమే తీసుకుందాము. జగన్ గారికి వచ్చేసి 45% ఓట్ షేర్, టీడీపీకి వచ్చేసి 42 నుంచి 41% ఓట్ షేర్. అలాగే పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి 78% ఓట్ షేర్. ఇలాగ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎవరు అవ్వాలనేసి డిసైడ్ చేయగలరు. ఎలాగంటే ఇప్పుడు 45% ఓట్ షేర్ ఉంది కదా జగన్ గారికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయకపోతే జగన్ గారే సీఎం. ఒకవేళ టీడీపీకి సపోర్ట్ చేస్తే టీడీపీ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ఆ లెక్కల ప్రకారం మాట్లాడుకుంటే మొత్తానికి ఓట్లు వేసేంత వరకు ఎవరికి తెలియదు అనుకోండి. ఇవి జస్ట్ అనాలిసిస్ మాత్రమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నట్టే కదా. ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది పవన్ కళ్యాణ్ గారికి క్లియర్గా తెలిసిపోయింది. ఆయన పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అనేసి చాలామంది అనుకున్నారు. కానీ 78% అంటే ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడం అంటే చాలా కష్టం. అది అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. సో ఇలాగ పొత్తు పెట్టుకునేసి మంచి డిసిషనే తీసుకున్నారని అనుకుంటా ఉన్నాను. కానీ దానివల్ల కొంచెం నెగిటివ్స్ కూడా జరిగాయి, అందరికీ తెలుసు. అంటే కొందరు ఫ్యాన్స్ నుంచే కొంచెం ఆపోజిట్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకు పనిచేయాలనేసి. ఇదైతే గుడ్ డిసిషనే అనేసి నా అభిప్రాయం.